మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఒక్కొక్క నామము, దాని యొక్క అర్థము, దాని ద్వారా మనకు జాతచక్రంలో ఉండేటువంటి కర్మ ఏ రకంగా తొలగిపోతుంది, ఇన్ సెన్స్ పాపకర్మ దగ్ధం ఎలా అవుతుంది, తద్వారా మనం చేసే ప్రతి ప్రయత్నానికి కూడా పాపకర్మ అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి శాస్త్రంలో మరి అమ్మవారి నామాన్ని స్మరిస్తే ఎందుకు అది దగ్ధమవుతుంది అంటే, మన జన్మజాతకంలో పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుంది. రుణము, రోగము, శత్రు రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో దగ్ధం అవ్వాలి అంటే పంచమ స్థానం యాక్టివేషన్ అవ్వాలి. పంచమ స్థానంలో మంత్రస్థానం ఉంటుంది. మంత్రం మీరు మూలమంత్రం ఏదైనా తీసుకొని రెగ్యులర్గా చేసుకుంటారా, లేకపోతే ఇంకెవరు లలితా సహస్రనామం లేదా నామం తీసుకొని చేసుకుంటారా, అది మీ ఇష్టం. అయితే ఇక్కడ మనం నిన్నటి ఎపిసోడ్లో మహాశక్తి అనే వరకు వచ్చాం. అయితే మహాశక్తి కుండలిని 3.5 చుట్లు చుట్టుకొని కుండల్ని మన కింద భాగంలో పొట్టి కడుపు కింద ఆ మూలాధారం దగ్గర 3.5 చుట్లు చుట్టుకొని ఉందటమ్మ ఆ యొక్క కుండలిని శక్తి. అయితే బిసతంతు తనీయసి అని చెప్పడం జరిగింది. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. దాని తర్వాత భవానీ భావనాగమ్య అనేటువంటి తర్వాత నామం వస్తుంది. అయితే ఇక్కడ బిసతంతు అంటే తామరతూడు నండలి దారము వలె, తామరతూడు లోపల దారం ఉంటుంది చూసారా, అలాగా దారం వలె మిక్కిలి సన్నదగా ఉందని అర్థం అనమాట బిసతంతు తనీయసి అంటే. అయితే బ్రహ్మరంధ్రము నుంచి మూలాధారము వరకు ఉన్నటువంటి తలక్రిందులుగా 3.5 చుట్లు ఉండే ఈ కుండలిని నాడి అనేటువంటి తామరతోడులో ఉండేటువంటి దారంలా ఉంది అని చెప్పడం జరిగింది. కొంతమంది ఈ యొక్క యోగాసనాలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ కుండలిని యాక్టివేషన్ చేసుకునేవారు కావచ్చు, ఈ యొక్క నామాలు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యము మరియు అదేవిధంగా లైఫ్లో కొంతమందికి చూడండి, నాకు ఏమీ లేదు నా లైఫ్లో అన ఎవరైతే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారో వాడికి కూడా ఈ యొక్క మంత్రం అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా భవానీ అనేటువంటి నామం, భవానీ అనేటువంటి నామం అమ్మవారికి ఎందుకు వచ్చింది అని చెప్పి చూసుకున్నట్లయితే, భవుడు అంటే శివుడు అర్థం, భవానీ అంటే పత్ని, అగుటిచే భవానీ, భవుని యొక్క పత్ని అగుటిచే భవానీ అయింది. అంటే ఏమిటి, భవుడు అంటే శివుడు, భవానీ అంటే భవుని యొక్క పత్ని కాబట్టి భవానీ అమ్మవారు. భవానీ భావనాగమ్య, భావనాగమ్య అంటే మీ యొక్క భావన చేత పొందదగినటువంటిది అమ్మవారు. అంటే మీ యొక్క భావన ద్వారా పొందుతారు అమ్మవారిని. భగవంతుని యొక్క శక్తి అంటే పరమేశ్వరుడు కానివ్వండి, విష్ణువు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, ఏ అయినా ఇంద్రుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు కూర్చొని మనకి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే అంతర్ముఖంగా నువ్వు గనక ఆరాధించుకున్నట్లయితే నీకు లభ్యమయ్యేటువంటిది, బహిర్ముఖంగా నీకు కనబడాలంటే ఆ రూపాన్ని చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్న ప్రకృతి రూపంలో చూసుకోవాలి, కానీ ప్రత్యేకంగా నీకు కనబడేటువంటి స్కోప్ ఉండదు. ఎందుకంటే మనకు మొట్టమొదటిగా మనకు అంత శక్తి ఉండదు. మనం పాత వాటిల్లో పురాణాల్లోని వాటిల్లో చదవడం కానీ ఏదైనా సినిమాల్లో కానీ చూపిస్తూ ఉంటారు, ఏమిటి, అతను కూర్చొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, బొటన వేలు మీద కొన్ని వేల సంవత్సరాలు, లేకపోతే నీళ్ళలో దిగి కొన్ని వందల సంవత్సరాలు చేశాడు, అప్పుడు ప్రత్యక్షం అయ్యాడంటారు. అంటే ఏమిటి, నీకు ఇంకా తపన భగవంతుడిని చూడాలి తప్పితే ఇంకోటి ఏమీ వద్దనేటువంటి తపన తారాస్థాయికి చేరిపోయినప్పుడు అతని యొక్క ఆకారం ఏదైతే ఉందో
నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నీకు అప్పుడు ఆ ఆకారం చూసినా సరే నీకు ఎక్కడా కూడా భయము భీతి కలగదు. ఇప్పుడు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపిస్తాడు ఒకసారి యుద్ధరంగంలో ఉన్నప్పుడు, భగవద్గీత మొత్తం అయిపోయిన క్రమంలో ఆ యొక్క భగవద్గీత నడుస్తున్న సమయంలో. అప్పుడు మనకి ఘంటసాల గారి వారి భగవద్గీతలో కూడా వినిపిస్తుంది. అదేమిటంటే, నీ యొక్క ఆకారాలను నేను చూడలేకపోతున్నాను స్వామి, కోరలచే భయంకరమై నీ యొక్క ఆకారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, శాంతించి నీ శాంతంగా ఉండేటువంటి స్వరూపాన్ని చూపించు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆకారం కనుక దాల్చింది అంటే మనం తట్టుకోలేం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అతని ఆకారాన్ని చూపిస్తే అర్జునుడు లాంటి వ్యక్తి ఇప్పుడు తట్టుకోలేకపోయాడు. ఆయన ఎన్నో శస్త్రవిద్యలు, ఎన్నో అంటే మనం ఇంకా అసలు మహాబలశాలు వాళ్ళందరూ కూడా, మహాధైర్యశాలు వాళ్ళే తట్టుకోలేరు. మనకి ఎక్కడ కనబడతారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎవరో పక్క నుంచి హే అంటేనే మనం భయపడిపోతాం, ఏదో భయపెట్టినట్టు చేస్తే. ఇంకంత పెద్ద ఆకారం వస్తే ఫస్ట్ అసలు మనిషి బతకలేడు. కాబట్టి ఏంటంటే మనకి కనబడేటట్టుగా, మనం అర్థం చేసుకునేటట్టుగా మనకి ఆ భగవత్ స్వరూపం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భావనాగమ్య. అయితే ఈ భవానీ భావనాగమ్య అనే నామం ఏంటంటే, మీకు జాతక చక్రంలో కనుక ఉదాహరణకి చూడండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా స్థిర రాశులు అంటారు. స్థిర రాశుల్లో పాపగ్రహాలు ఉండిపోయి మీకు ఏదైనా రోగం తొలగటం లేదో అనుకోండి. అంటే స్థిర రాశుల్లో ఏదైనా గ్రహం ఉంటే అక్కడ స్థిరంగా ఉండిపోతుంది. ఒక్కోసారి రోగభావం పడింది అనుకోండి, ఆ రోగం పోదు పట్టాన. ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఎవరికైనా రోగం వచ్చి అది ఇంకా అలాగే ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ భవానీ భావనాగమ్య అనే నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే వాయువ్య దిశలో ఏదైనా దోషం ఉన్నా కూడా ఈ భవానీ భావనాగమ్య, ఎందుకంటే వాయువ్య దోషం ఉంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇంట్లో, వాస్తుపరంగా చూసుకుంటే పనికొస్తుంది. దాని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అనేటువంటి నామం ఉంటుంది. అయితే భవారణ్య కుటారిక అంటే భవ ఆరణ్య కుటారిక అంటే సంసారం అనేటువంటి అరణ్యమునకు గొడ్డలి పెట్టు వంటిది శ్రీదేవి అని అర్థం. అంటే ఈ సంసారం అనేటువంటి అడవిలో నేను చిక్కుపోయాను అనుకోండి ఉదాహరణకి. అంటే మీరు ఈ ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో అడవిలోకి వెళ్ళిపోయారు. అలాంటి దాని నుంచి ఆ భవానీ భావనాగమ్య అంటే ఆ అమ్మవారిని తలుచుకున్నట్లయితే ఆ అరణ్యంలో చిక్కుపోయినటువంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. భవారణ్య కుటారిక. అయితే ఇక్కడ ఈ నామము ఎవరైతే చేసుకుంటారో, ఎవరికైనా భూ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా, మనం కామన్గా చూడండి వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి అంటూ ఉంటాం. భూ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, లేదా ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాలలో కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు పాడవడము, లేదా కన్యా రాశి కానీ వృశ్చిక రాశి కానీ పాపగ్రహాలతో పాడైతే ఏమవుతుందంటే, ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ ఉండకపోవడం కాదు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాబ్లం రావాలంటే అది ఉండాలి ఫస్ట్. అక్కడ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ నడుస్తుంటాయి. ఏదో ల్యాండ్ కొనుక్కోవడం, ఎవరో దాన్ని కబ్జా చేయడం. అలాంటప్పుడు కూడా ఈ భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అనేటువంటి నామం కనుక చేసుకుంటే ఆ దోషం అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.